प्रार्थदा स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः ओम इवं वस्त्रावताराधृतमृतानि विश्वार्तेन मित्रा वरुणा सचेता चन्दौत्रगा बुधवर्णनदृष्टचता अच्युतप्राच्यता कलियं मधुर्मागं समास्तो बृहस्पतिः ध्रुवन्द्रविन्दस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिर्वरुणम् अयं ब्रह्मणस्पतिः तमानं भवति शताय पुरुषस्तु शिरोनस्य मनोवाञ्छाबलसिद्धिरस्तु सुपरिपालन योग्यता सिद्धिरस्तु विधि निर्वहण योग्यता सिद्धिरस्तु पुरुषस्य तेन्द्रियान् आयुष्येवेन्द्रिये प्रतिष्ठते 92 పదవి స్వీకరణ నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి, మేయర్ అన్న మధు గారికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున డిప్యూటీ మేయర్గా పదవి స్వీకరణ బాధ్యతలు తీసుకున్నందుకు. సార్ గతంలో మాకు గత మున్సిపాలిటీలో లాస్ట్ వైస్ చైర్మన్గా మా సార్ సల్ల మహేష్ గారికి అవకాశం ఇచ్చి లాస్ట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా మా సార్ని చేశారు. అట్లాగే ఫస్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ డిప్యూటీ మేయర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సార్ గారికి మరియు సురేఖమ్మ గారికి నా పాదాభివందనాలు. అట్లాగే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తాము. సార్ యొక్క అభివృద్ధిలో మేము కూడా వెనువెంటనే ఉండి మా యొక్క సహాయ సహకారాలకు సార్కి అందజేస్తూ మన మంచిర్యాల డివిజన్ని నెంబర్ 1 కార్పొరేషన్ డివిజన్లో తీసుకెళ్తామని చెప్తున్నాను. అట్లాగే 50% రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు అంటే సార్ మాకు 52% రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున నాకు మహిళల తరపున డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినందుకు మరోసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ యొక్క మా మీద ఎట్లాంటి నమ్మకంతో అయితే బాధ్యతను అప్పగించారో ఆ విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ సార్కి ఎలాంటి రిమార్క్ రాకుండా నీతితో పనిచేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సార్ యొక్క సూచనల మేరకు, సార్ యొక్క సలహాలు తీసుకొని ప్రజలకు కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్ళి వారికి అంటే ఏ డివిజన్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము ప్రతి డివిజన్లో సందర్శించి చూసి అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడి సమస్యలను ఎట్లా వీలైతే అంటే సాల్వ్ చేయగలమో అట్లాంటివి మేము చేయగలమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు